श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मीनरसिंहदेवपादः सेवक शिवंशडगोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमते शिवंशडगोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। ఆచార్య భక్తి పోయిన వీడియోలో స్వామి కూరత్తాళ్వాన్ రామానుజర్ దగ్గర తన భక్తి ఎలా చూపించారు. అంత గొప్ప విద్య, ధనం, ఆభిజాత్యం అన్నీ ఉన్నప్పుడు కూడా వినయంతో తన స్వామివారి దగ్గర ఆయన ఎలా ఉన్నారు అని చూపిస్తాం కదా. ఈరోజు రామానుజరోட ఇంకొక శిష్యులు ముదలియాండాన్ అని పేరు. రామానుజరోడ మేన అల్లుడు ముదలియాండాన్. ఆయనకి పుట్టిన పేరు దాశరథి అని ఆయన పుట్టిన పేరు. ఏంటంటే ఆయన కూడా రాముడు పుట్టిన అదే చైత్రమాస పునర్వసు నక్షత్రంలో పుట్టినవారు. ఇది ఇంకో విశేషం ఏంటంటే సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు ఆ సన్యాసాశ్రమం తీసుకున్న స్వామివారు సన్యస్తమయ 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 3 సారి నేను అన్నీ వదిలేస్తా, అన్నీ సన్యాసం చేస్తా, అన్నీ వదిలేస్తాను చెప్పాడు. రామానుజరు కాంచీపురంలో చక్రతీర్థంలో తన సన్యాసాశ్రమం స్వీకరణం చేసినప్పుడు నేను అన్నీ వదిలేస్తా, నా మేనల్లుడు దాశరథి తప్ప అంటారు. నా మేనల్లుడు దాశరథి మాత్రం నేను వదలేను. అంత దూరం దాశరథి పైన రామానుజరికి ఒక అభిమానం, ఒక ప్రేమ, ప్రీతి. కూరత్తాళ్వాన్ చెప్పాను కదా, ఆయన కూడా ఈ ముదలియాండాన చూసి జలస్ అవుతున్నారంట. ఏమీ లేకుండా వారు ముక్కురం భరుతా ముందే చూసిన అగర అహంతేయ విద్యాగరం ఏమీ లేకున్నవా ఆ కూరత్తాళ్వాన్ కూడా ఈ ముదలియాండాన చూసి జలస్ పడుతున్నారంట. ఎందుకోసం అంటే ఆ ముదలియాండానికి ఆ రామానుజరోడ శరీర సంబంధం దొరికింది. ఏంటంటే మేనల్లుడు, మేనమాముడు, మేనల్లుడు కదా, అంటే చిల్లియోడ బిట్ట శరీర సంబంధం ముదలియాండానికి దొరికింది, నాకు ఆ భాగ్యం దొరకలేవు అని అనుకున్న వరకు వైభవం ఉన్నవారు ముదలియాండ. ఆయన తన ఆచార్య రామానుజర్ పైన ఎలా తన భక్తి చూపించారు అంటే ఒక చిన్న కథ. రామానుజరోడ ఆచార్యుడు పెరియ నంబిహళ్. పెరియ నంబిహళకు ఒక కూతురు, ఆమె పేరు అత్తుడాయ్ అని పేరు. ఆ అత్తుడాయి పెళ్ళి అయి సమయంలో పెళ్ళి అయిపోయింది, పెరియ నంబి పెళ్ళి అని చెప్పించారు. కానీ ఆ స్వామి ఆ అత్తుడాయి పెళ్ళి అయిన తర్వాత ఆమె నదికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి కదా, అలాంటి ఇంటి పని చేయాలి, దానికన్నా కొంచెం హెల్ప్ చేయండి అని తన భర్త కూడా ఫ్యామిలీ దగ్గర అడిగారు. ఎవరు? ఆ అత్తుడాయి. నాకు అక్కడ వెళ్ళడానికి భయంగా ఉంది, నదికి నా తోడుకే ఎవరా రండి అంటే నేను రాను, మీ నాన్నగారి ఇంటి నుంచి ఇక్కడ వచ్చినప్పుడే ఒక అమ్మాయిని పిలుచుకురావాలి కదా, మీకు హెల్ప్ చేయడానికి ఒక హెల్పర్ మెయిడ్ తీసుకురావాలి కదా, అది మీ తీసుకురాకంటే అది మీ కష్టం అంటారు వాళ్ళు. నేను రాను, మీ నాన్నగారి దగ్గర వెళ్ళి మీకు కావాలి ఒక మెయిడ్ తీసుకో. ఇలాంటి మెయిడ్గా వచ్చిన వారద మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాంటి మెయిడ్గా వచ్చిన వారద కూని కైకేయికి పెళ్ళికి తర్వాత హెల్ప్ చేయడానికి వచ్చిన వారద కూని, అలా ఒకటి తీసుకురావాలని చెప్పేశారు. ఆమెకి బాధ అయింది. తన తండ్రి పెరియ నంబి దగ్గర అడిగారు, అప్ప నాకు ఇలాంటి కష్టం ఉంది, నాకు ఒక మెయిడ్ ఒక పని మనిషి హెల్ప్ ఆడి చేయండి అప్ప అన్నారు. నా దగ్గర ఏముందమ్మా, ఏం కావాలో రామానుజ దగ్గర మేము అడుగు, వాళ్ళందరికీ అదే ఏం మోక్షం కానీ ఏం కావాలి రామానుజ దగ్గరవే అడుగు అంటారు. ఈమె పేరు రామానుజ దగ్గరే అడిగింది, స్వామి నాకు పని మనుషుడు కావాలి. అవునమ్మా. ఏనా పెరియ నంబి అంటే
మన సంప్రదాయంలో ఆచార్యుడికి ఎంత మర్యాదయో అదే మర్యాద ఆచార్య వంశంలో పుట్టిన వారికి ఉంది. ఆచార్యుడి భార్య, ఆచార్యుల కూతుడు, ఆచార్య కొడుకు గౌరవర్గలే. తిరునందాండకం పాసురంలో అరుగాల సిరు వండే అని ఒక లైన్లో పెరియాచార్య పిల్లే చెప్తున్నారు. ఒక వండుకి 6 కాళ్ళు ఉంది. వండును ఊరికే చెప్తే అయిపోయింది కదా, ఎందుకు అరుగాల సిరు వండే అని చెప్పాలంటే 6 కాళ్ళు ఉన్న వండు, ఆ వండుదా తిరుమంగారి వారి గురించి దేవుడికి చెప్పి దేవుడి గురించి తిరుమంగారి వారికి చెప్తున్నారు. ఒక ఆచార్య స్థానం. ఆచార్య స్థానం వండుకి ఎందుకు 6 కాళ్ళను చెప్పాలి అంటే 2 కాళ్ళు ఆచార్యుడిది, 2 కాళ్ళు ఆచార్య భార్యడిది, లాస్ట్ 2 కాళ్ళు ఆచార్య పుత్రుడిది. సో ఆచార్యుని ఎంత గౌరవమో అదే గౌరవంగా ఆచార్య ఫ్యామిలీకి ఇవ్వాలి. సో నంబి రామానుజాచార్య అత్తుడా దగ్గర అవునమ్మా మీకు అదికి సీదన వెళ్ళాటి అని పేరు కావాలా ఏమి ఉండమా అని చెప్పి ఈ విధంగా తిరిగారు. మొదలయాండాను ఈయన మేనల్లుడు. మొదలయాండాను లేసు పట్టవారు కాదు, ఈయన అవసరం విద్యలో ఎక్కువ విద్య ఉన్నవారు, బ్రాహ్మణోత్తముడు, విద్య ధనం అన్ని ఇంట్లో గొప్పగా ఉన్నవారే. రామానుజు పిలిచారు, నువ్వు ఆమెతో సీతను వెళ్ళాటుగా వెళ్ళు, ఆయనకు పని మనుషులు నువ్వు వెళ్ళుండ. ధన్యోస్మి స్వామి వెళ్ళారు. పోయి ఎవరో ఇంట్లో ఇంటి పని అన్నీ చేస్తున్నారు. ఊరికే పోవడం కాదు, అక్కడ వంట చేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి, ఆమెతో తోడుగా నదికి వెళ్ళాలి, ఇంటి పని అన్నీ చేయాలి. ఇదన్నీ ఎవరు చేస్తున్నారు? మొదలయాండాను చేస్తున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడలేకుండా ఇది జరుగుతూ ఉంది. ఒకరోజు ఆ ఇంట్లో ఏదో శాస్త్ర విచారం చేస్తున్నారు. ఒక 4-5 మంది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏదో విషయానికి వాళ్ళకి అర్థం సరిగా కనపడలేదు, అర్థం అవట్లేదు. ఈయన లోపల వంట చేసుకొని దానికి అర్థం లోపల చెప్తున్నారు మొదలయాండాను. ఎవరు చెప్తున్నారు ఇంత గొప్పమైన రహస్యమైన విషయం? ఎవరు? ఒక సీతను వెళ్ళాడు, ఒక పని మనుషుడు వచ్చేది అంటే మీరు ఎవరు స్వామి లోపలికి చూసి మొదలయాండాను కూర్చొని వంట చేస్తున్నారు. వాళ్ళందరికీ భయం వచ్చింది. ఇంత పెద్ద గొప్పవారిని ఇంటి పని చేసుకొని మనం పెట్టామా, మనకు ఎంత పాపం వస్తుంది అని చెప్పి మళ్ళీ మీరు వెళ్ళండి స్వామి, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు పని చేయకూడదు, మీరు వెళ్ళండి స్వామి మొదలయాండాను అని చెప్పారు. ఆయన చెప్పారు తెలుసా, నేను వెళ్ళను, నా స్వామి నాకు ఇచ్చిన ఆజ్ఞ ఇది, తప్ప ఖచ్చితంగా నేను అది ఆజ్ఞ పూర్తి చేస్తాను. నేను ఆచార్య ఆజ్ఞ ఏముందో అది ఎంత ఘోరమైన విషయమైనా సరే, మనకి ఇష్టం లేకున్న విషయమైనా కూడా అది ఆచార్య మాటలంటే దాని నుంచి వెనక్కి రాకూడదు. ఆయన ఎప్పుడు మళ్ళీ చెప్తున్నారో అది వరకు అలా ఉండాలి. నమస్కారం కూడా అదేదా అని చెప్పారు. అందరూ రామానుజ దగ్గర వెళ్ళి మీ శిష్యుడిని దయచేసి పిలుచుకోండి స్వామి అని చెప్పిన తర్వాత రామానుజ పిలుచుకొని వచ్చేసారన్నది చరిత్ర. సో ఇది నుంచి ఆచార్య కైంకర్యం ఎప్పుడు మనకు దొరుకుతాయి. ఆ ఇంట్రెస్ట్తో ఉన్నవారదా శిష్యుడు. ఆచార్యుడు ఏ కైంకర్యం ఇస్తున్నారో మనకి నచ్చినా నచ్చలేకపోయినా, మీరు చూడండి, లక్ష్మణుడు రాముడు రాకూడదు అని చెప్పారు వనానికి, కానీ ఆయన వచ్చేశారు. రాముడు నిర్బంధం చేసి వచ్చేశారు. కానీ భరతుడు నిర్బంధం చేయలేవు, నువ్వు కాట్లో ఉండని ఉంటాము, మీ నగరంలో ఉండని ఉంటాము అని చెప్పి ఉంటారు. సుగ్రీవ వాలి యుద్ధం జరిగినప్పుడు విభీషణ శరణాగతి సమయంలో చెప్తున్న ఒక మాటలు సుగ్రీవుడు చెప్తున్నారు, అన్ననకు తమ్ముడు ఎవరున్నా కూడా అన్నన
చంపి రాజ్యం కావాలని అనుకున్న వారు తమ్ముడులాగా ఉంటారు. తమ్ముడు అంటే రాజ్యం కావాలి, గొడవ చేయడానికి అన్నతమ్ముడు ఉన్నారని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు సుగ్రీవుడు గొడవ జరిగింది. అదేవిధంగా విభీషణ వచ్చి రాజ్యం అడుగుతున్నారని ఆయన అనుకోవడం. అప్పుడు రాముడు ఏం చెప్పాడు, ఏ పక్కన చూడు లక్ష్మణుడు ఉన్నారు కదా, రాజు ఏమి లేకుండా నా దగ్గర ఉన్నారు చెప్పలేదు. పిన్తోండి ఉలగత్తల లోకంలో రెండో పుట్టినవారు తమ్ముడులాగా పుట్టినవారు అందరూ మంచివారా ఉన్నారంటే నా భరతుడోడ గొప్పతనం లోకంలో ఎలా పైకి వస్తుంది. భరదుత్తమ నావదుండే కంబరామాయణ శ్లోకం. పిన్తోండి వెళ్ళా ఉత్తమలా இருந்தா, తమ్ముడులా ఉన్నవారు అందరూ ఉత్తముడులా ఉన్నారంటే భరదన్ ఆయన పెద్ద గొప్పవాడు లోకానికి ఎలా తెలుస్తుంది. అక్కడెక్కడ 4 మంది గొడవ చేస్తున్నారంటే నా భరతుడు వైభవం తెలుస్తుందని ఎక్కడో ఉన్న భరతుడి గురించి చెప్తున్నారు. పక్కనే లక్ష్మణుడు ఉన్నారు, ఆయన కోసం రాజ్యం వదిలేసి అడవికి వచ్చి కష్టపడుతున్నారు. ఎందుకంటే ఈయన నిర్బంధం చేసి ఎంజాయ్ చేస్తున్నారు. అది శేషత్వం. భరతుడు పారతంత్ర్యంతో ఉన్నారు. శేషత్వం అంటే మనం కైగీనం చేయడం. పారతంత్ర్యం అంటే నా ఒక్క వస్తువే కాదు, నాకన్నీ నా ఆచార్యుడే. ఇదిలో స్వామి ఆచార్య దగ్గర అచిత్ సమానంగాన పారతంత్ర్యం ఒక మాటలు ఉంది. ఈ పుష్పం ఉంది, ఇది ఒక అచిత్, ఇదికి ప్రాణం లేవు. ఇది నేను ఇలా కింద పెడితేనే ఉంటుంది, మళ్ళీ నేను తేలిలో చేసి పెట్టుకున్నా ఉండొచ్చి, ఇక్కడ పెట్టినా పర్వాలేదు, ఇక్కడ పెట్టినా పర్వాలేదు, ఎక్కడ పెట్టినా పర్వాలేదు, అది నా దగ్గర అడగడు. ఈ మాల నేను ఇప్పుడు వేసుకున్నా సరే, ఇలా వేసుకున్నా సరే, ఇలా వేసుకున్నా సరే, ఎందుకు ఇలా నన్ను సతాయిస్తున్నా నేను అడగలేవు అని. అదేవిధంగా ఆచార్యుడి దగ్గర ఒక శిష్యుడు ఉండాలి. ఆచార్యునికి కైంకర్యం చేయరు కదా మన దేహమే. ఇలాంటి ఉన్నదా శ్రీ వైష్ణవంలో ఉన్న శిష్య లక్షణం. ఇది మనకి చూపించిన వారు కూరత్తాழ்వాను మొదలయ్యాండాను. వాళ్ళ పాదార విందంలో మనం కూడా ప్రార్థన చేసి మనకు అలాంటి ఆచార్య భక్తి కొలవాలి అని వారి దగ్గర ప్రార్థన చేసుకున్నాము. శ్రీమదే రామానుజాయ నమః.